అంటే ఇప్పుడు ఏసీబీ కోర్టులో క్యాష్ పిటిషన్ కొట్టేసి హైకోర్టులోకి వస్తారు, దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారు సార్, దాన్ని కూడా ఎలా ఉండబోతుంది? చూడండి, ఎవరైనా కానీ చట్టానికి ఎవరు అతీతులు కాదు, చట్టానికి ఎవరు చుట్టాలు కూడా ఉండరు. ఎందుకంటే మన యొక్క చట్టాల్లో ఏదైతే ఉందో చట్టాలని ఎవరైనా రాజు అయినా బంటైనా ఇద్దరికి కూడా చట్టం ఒకేలా ఉంటుంది అన్న విషయాన్ని నిన్న మొన్న జరిగిన వాదనలను బట్టి కోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పులను బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి అయితే ఒక రకంగా తీర్పులు ఇవ్వడం, లేకపోతే సామాన్య ప్రజలైతే ఒక రకంగా తీర్పులు ఇవ్వడం అలా ఏమీ ఉండదు. ఎందుకంటే తప్పు చేస్తే ప్రతి ఒక్కరు కూడా తప్పించుకోలేరు, చట్టం నుంచి తప్పించుకోలేరు అన్న విషయాన్ని కోర్టు కూడా తేటతెల్లం చేయడం జరిగింది. అందుకని చెప్పేసి వారు వేసినటువంటి స్క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో దీనిలో అభియోగాలు ఏదైతే సిఐడి వారు రూపొందించారో అభియోగాల్లో వాస్తవం ఉంది అని చెప్పేసి కోర్టు వారు నమ్ముతూ కోర్టు ఆ యొక్క స్క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. వారికి ఉన్నటువంటి విచక్షణాధికారాన్ని బట్టి వారికి ఇక్కడ న్యాయం జరగలేదు అని చెప్పేసి వారు భావించారు కాబట్టి వారు సుప్రీంకోర్టు వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ విధంగా రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కుల్లోని భాగంగానే వారు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా నేను భావిస్తూ ఉన్నాను, ఈ యొక్క లోయర్ కోర్టులో ఏదైతే హైకోర్టులో ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఆ ఆర్డర్ అక్కడ కూడా పునరావృతం అవుతుంది. ఈ యొక్క కేసు నుంచి చంద్రబాబు నాయుడు గారు తప్పించుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్నదని మాత్రం చెప్పగలుగుతున్నాను. అంటే ఇప్పుడు కోర్టులు మారే ముందు తీర్పులు మారుతాయి, కోర్టులు మారితే తీర్పులు మారితే అనేటువంటి అపోహలు జనాల్లో కల్పించడం అనేది చాలా అవివేకం. ఎందుకంటే ఒక పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో ఆ ఇంటర్ప్రిటేషన్ బేస్ చేసుకొని ఈ యొక్క తీర్పులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయంలో వచ్చేటప్పటికి ఏంటంటే కోర్టులు మారితే తీర్పులు మారుతాయి ఇవన్నీ కూడా మాట్లాడుకోకుండా చట్టంలో ఏదైతే ఉందో చట్టంలో గతంలో ఏదైతే తీర్పులు వెలువడించారో ఆ తీర్పులకు వెలువడే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కానీ, చంద్రబాబు నాయుడు గారి స్క్వాష్ పిటిషన్ కొట్టివేయడం కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ ఏదైతే ఉందో అది సుప్రీంకోర్టులో స్వీకరించడం కానీ జరిగిందని చెప్పేసి చెప్తూ ఉన్నాం. ఇక్కడ వ్యక్తులను బట్టి చట్టాలు మారవు అన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్రధానంగా ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు, చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు గవర్నర్ గారు ఆమోదం కావాలి అని వారు కూడా క్లియర్గానే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క కరప్షన్ యాక్ట్ ఏదైతే ఉందో, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం ఈ యొక్క అఫెన్స్ జరిగింది వచ్చేటప్పటికి ఆ యాక్ట్ ఏమో 2018లో వచ్చింది. 2018 కంటే ముందే ఈ అఫెన్స్ జరిగింది. సో దీనికి 17A ప్రకారం నోటీస్ ఇవ్వవలసిన అవసరం లేదు అని చెప్పేసి వారు ఆ యొక్క సిఐడి తరపు న్యాయవాదులు కోర్టు వారి ముందు చెప్పడం, కోర్టు దానికి సంతృప్తి చెందే జగన్ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్నటువంటి రిమాండ్ ఏదైతే ఉందో ఆ రిమాండ్ అన్కాన్స్టిట్యూషనల్, ఆ యొక్క అరెస్ట్ చెల్లదు అని చెప్పేసి వారు కోర్టు వారి ముందుకు వెళ్ళడం, కోర్టు వారు కూడా వారు చేసినటువంటి అప్పీల్ ఏదో అప్పీల్ని తిరస్కరించడం కూడా జరిగింది. ఈ యొక్క సన్నివేశాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఈ కేసులో ప్రత్యేకంగా ప్రభుత్వాలు దృష్టి పెట్టింది ఏమీ లేదు, ప్రొసీజర్ ప్రకారమే జరుగుతూ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారమే కోర్టు వారు చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ తీసుకోవడం కానీ, ఆ యొక్క రిమాండ్ తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కస్టడీకి ఇవ్వడం కానీ, తర్వాత వచ్చేటప్పటికి ఆ తర్వాత రిమాండ్ ఎక్స్టెన్షన్ చేయడం కానీ ఇదంతా కూడా ప్రొసీజర్ ప్రకారమే జరుగుతూనే ఉంది. దీంట్లో చంద్రబాబు నాయుడు గారి మీద ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క కేసును ప్రత్యేకమైన కోణంలో కోర్టు ఎక్కడ కూడా చూడలేదు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. దీంట్లో చంద్రబాబు నాయుడు గారి విషయంలో వచ్చేటప్పటికి సిఐడి చట్టానికి లోబడే పనిచేస్తున్న విషయాన్ని అయితే స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. చంద్రబాబు నాయుడు లోన్ పెట్టించాడని మాట్లాడలేదు, ఆయన తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టి ఈరోజు నువ్వు శిక్ష ఇస్తున్నావు. అలాగే ఇంకొక విషయం కూడా శుద్ధమైన విషయం చెప్తున్నాను, నీ భార్య పిల్లలు నీ కుటుంబ సభ్యులు నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు ఎలా వస్తావు అని చెప్పేసి ప్రయత్నించాలి, కానీ అది ప్రయత్నించలేదు. ఒక విషయం నేను శుద్ధంగా చెప్తున్నాను, చెప్పండి. ఆయన ఎన్నేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు? ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయన వయసు ఎంత అంటే ఎంత తప్పు చేసి ఉంటే ఆయన జైల్లో పెట్టారో ఒక్కసారి ఆలోచించవలసిన విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి 16 ఏళ్ళు జైల్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు జైల్లో పెట్టాలని పెట్టారు తప్ప ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవని బాలకృష్ణ గారు చెప్తున్నారు వాళ్ళ బామర్ది. అది తప్పమ్మా, అది చాలా తప్పది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మనందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలిసిన వ్యక్తి. నువ్వు తప్పు చేయకుండా పెట్టారంటే మేమే ఏడుతున్నావు. అంటే చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక కేవలం జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టారు అని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు సార్. అది తప్పండి, అది తప్పండి. చట్టం చేసుకుంటూనే పోతా ఉంటుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఎన్టీ రామారావు గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చట్టం చేసుకుంటూ పోతుంది. చంద్రబాబు నాయుడు లోన్ పెట్టించాడని మాట్లాడలేదు,
ఆయన తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టి ఈ రోజు నువ్వు శిక్ష ఇస్తున్నావు. అలాగే ఇంకొక విషయం కూడా శుద్ధమైన విషయం చెప్తున్నాను. నీ భార్య పిల్లలు నీ కుటుంబ సభ్యులు నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు ఎలా వస్తావు అని చెప్పేసి ప్రయత్నించాలి, కానీ అది ప్రయత్నించలేదు. రాజకీయ వ్యాపారంతో మీరు పబ్లిసిటీ కోసం జనాల బుద్ధికి ప్రజల కోసం మీ వందాతానాన్ని పెంచుకోవడం కోసం రేపు పొద్దున్న అధికారంలో రావడం కోసం జనాలను మభ్యపెట్టి జనాలను మోసం చేసి మీరు వెళ్తున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు. నా భర్త జైల్లో ఉన్నాడు, ఆయన బయటికి రప్పించండి అని చెప్పి నీ భార్య కోరుకుంటుందా? ఒక్కసారి ఈ నగర సత్యాన్ని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన విషయాలు చెప్పి నేను రుజువు చేసుకుంటున్నాను. వాళ్ళకి నచ్చింది ఒకళ్ళు నచ్చదన్నా. ఇప్పుడు నీ హీరో నాకు నచ్చడు, నా హీరో నీకు నచ్చడు. మానవ జన్మ ఎత్తాక అన్ని ఏళ్ళు ఒకలాగా ఉండవు. ఈ 5 ఏళ్ళు ఒకలాగా ఉన్నాయా? ఒకళ్ళకి అందింది ఒకళ్ళ. లేనివాడికి మాత్రం జగన్ అండి, లేనివాడే జగను. టీడీపీ ఏమో నాకు ఇల్లు ఇచ్చి లాక్కున్నారు మా ఊర్లోనే. మరి దానికి ఇప్పుడు ఇలా ఏముంది? అరకతుంటే చాలు ఇల్లు వస్తుంది, అన్నీ వస్తున్నాయి. అమ్మఒడి వస్తుంది, నాకు 5 సార్లు పడింది నా పిల్లకి. ఇంతవరకు గవర్నమెంట్ సొమ్ము ఎరగల. నేను 50,000 ఎరిగా. మా తమ్ముడికి ఇళ్ళ చోటు వచ్చింది. అది ఎంతకమైనా ఇంకేం చేస్తాడు జగన్? మంచి పథకాలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు ఎందుకు చేయలేదు? 2019 దాకా ఎందుకు చేయలేదు? ఇప్పుడు అంటే వాళ్ళ బినాయిలు అయితే నమ్ముతారు, జగనన్న ఫ్యాన్స్ అయితే నమ్మరు. కేవలం వ్యవస్థలో తన మనుషులను పెట్టుకొని అదుపు చేస్తున్నాడు, మేనేజ్ చేస్తున్నాడు. అంటే వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే లా చదువుకున్న లాయర్లు జగన్ గారు మాట అంటారా, జడ్జి గారు జగన్ మాట అంటారా? అది ఎవరో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జడ్జి ఉద్యోగమైనా ఎవరికైనా ఎవరి నుంచి వస్తే కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇది వాళ్ళకి. వాళ్ళ మాట అంటానికి వాళ్ళకి ఎవరు జీతాలు ఇచ్చేది? వాళ్ళకి ఎవరండి జీతాలు ఇచ్చేది? కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు ఎవరు మాట అంటారు? కేంద్ర ప్రభుత్వం మాట అంటారు. జగన్ గారు మాట ఎలా అంటారు? జగన్ పరిపాలన అయితే నెంబర్ 1 అండి. ఎందుట్లో చూసినా అవినీతి అనేది లేదు. డైరెక్టర్గా ప్రతి ఒక్కరికి అకౌంట్లో పడిపోతుంది. అంతకుముందు లంచాలు మంచాలు ఉండే, ఇప్పుడు అవి లేవు. ఈఆర్ఓని కలవాలంటే అంతకుముందు నేను 500 ఇస్తే ఈఆర్ఓకి ఇలా డైరెక్టర్గా మోతాజుకి ఇస్తే ఈఆర్ఓ వెళ్ళి రేపొద్దున పెట్టేస్తాలా నాన్న క్యాష్ సర్టిఫికేట్ లేదంటే ఇన్కమ్ సర్టిఫికేట్ వాటికి 500 తీసుకుని ఎంతవరకు దిక్కులేదు. ఇవాళ డైరెక్టర్గా సచివాలయంలో వెళ్తున్నాం, పెట్టుకోవడం అయిపోతుంది పని. అంతకుముందు ఇవన్నీ ఏమైనాయి? నెంబర్ 1గా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది అవినీతి జరిగింది కనుకనే అది అరెస్ట్ చేయడం జరిగింది. సో అవినీతి చేయకుంటే ఎవరు అరెస్ట్ చేయరు కదా. అవినీతి జరిగింది కాబట్టి అరెస్ట్ చేశారు మీరు అంటున్నారు. అవును. కానీ జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలనే ఉద్దేశంతో ఇలా ఇరికించారు తప్ప ఆ కేసులో ఎటువంటి ఆరోపణలు కానీ ఆధారాలు కానీ లేవు అని చెప్పి వాళ్ళ బామర్ది ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే బాలకృష్ణ గారు చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా చూస్తారు? సో 16 నెలలు ఉన్నారని 16 రోజులు పెట్టాలనేటువంటి కాన్సెప్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకనంటే ఆయన ఆ పక్షంగా ఆ న్యాయపరంగా ఆలోచించేటువంటి అడుగులైతే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలను ఇరికించాలనేటువంటి ఆలోచన అయితే ఆయనకి లేదు. కేవలం ఆయన సంక్షేమ పథకాలు చేస్తున్నారు, సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తున్నారు అన్నటువంటి ఆలోచనతో ప్రజలు నమ్ముకొని ముందుకెళ్తున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. సో తప్పుగా కేసులు పెట్టి ఇరికించాలనేటువంటి ఆలోచన మాత్రం అయితే జగన్మోహన్ రెడ్డికి లేదు. అలా ఉంటే రాష్ట్రం ఈ రోజు ఉండదు. అసత్యమే. అది ఎవరికైనా జరుగుతుంది కదా. న్యాయం అనేది ఆ చట్ట పరిధిలో ఎవరికైనా ఒకటే.